అలా కూడా కొట్టడం కావచ్చు, లేదంటే మీరు ఎంత గలమెత్తి అరుస్తున్నా వద్దన్నా ఆందోళన చేసినా కూడా మిమ్మల్ని ఈడ్చుకొని లాక్కొని వెళ్ళి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? రక్తం గారుతున్నా కూడా వాళ్ళని కూడా పట్టించుకోకుండా తీసుకుపోయి అరెస్ట్ చేసి మాదాపూర్ పిఎస్లో పెట్టిండ్రు. ఏం ఏం చెప్పదలుచుకున్నారు? అసలు స్టూడెంట్స్కి ఇంత దౌర్జన్యం చేయడం స్టూడెంట్స్ మీద ఎట్లా చూస్తారు? ఇప్పుడు మేము పర్యావరణం గురించి కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. దేశవ్యాప్తంగా పనిచేస్తున్నప్పుడు చాలా ఉద్యమాలను చూస్తున్నాము. మెయిన్లీ యువతతోని కలిసి పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ని చూడలేదు. మరీ ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన ఇట్లా ప్రవర్తించడం అసలు చాలా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. అసలు తెలంగాణ సమాజానికే అది చాలా నష్టం చేకూర్చేది, అవమానం పరచడం. ఎక్కడెక్కడి నుంచో నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో చదువుకునే విద్యార్థుల మీద నీ ప్రవర్తన ఇట్లుంటుందా అని వాళ్ళు అడుగుతారు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే మేము విప్లవాలు చేసినాము, మేము అది చేసినాము, ఇది చేసినాము, మేము చాలా ప్రోగ్రెసివ్ అని చెప్పుకునే మనము తెలంగాణ ప్రజలందరము ఇట్లాంటి వైఖరిని చూసినాక చాలా సిగ్గుపడతాము. ఇంకొకటి ప్రజాపాలన అని దేశవ్యాప్తంగా చెప్పుకోనికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి గారు, అసలు మీ ప్రజాపాలన డెఫినేషన్ ఏంది? ప్రజాపాలన అర్థం ఏంది? విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం మీ ప్రజాపాలన? అది కూడా ఏ విద్యార్థులు? ఎక్కడ చదువుకునే విద్యార్థులు? పీజీ చేసుకునేటోళ్ళు, పిహెచ్డి చేసుకునేటోళ్ళు, పొలిటికల్ సైన్స్ చదివేటోళ్ళు, వాళ్ళ మీద ఇటువంటి వైఖరా మీకు? అంటే గవర్నమెంట్కి స్టూడెంట్ని కన్విన్స్ చేసే పద్ధతి కూడా తెలియదా? స్టూడెంట్స్ని మీరు లాఠీలతో కన్విన్స్ చేస్తారా? మీరు అంటే ఇదేం లాంగ్వేజ్? వైలెన్స్ ఏం లాంగ్వేజ్ మీది? మీ పార్టీ పేరు కాంగ్రెస్ పార్టీ కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మీరు జై బాపు, జై జగత్, జై హింద్ అని నినాదం పెట్టుకుంటున్నారు కదా. మీకు కొత్తగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ఏమని చెప్తుంది? జై బాపు, జై జగత్ అని చెప్తుంది కదా. బాపు సిద్ధాంతాలను మనం ఫాలో కావాలని అంటుంది కదా. రాహుల్ గాంధీ సిద్ధాంతాలను మనం ఫాలో కావాలని అంటుంది కదా. మరి అటువంటప్పుడు వైలెన్స్ వైఖరి ఏంది? పోలీస్ని ఇట్లా యూటిలైజ్ చేసుకోవడం ఏంది? పోలీసులకి మరియు విద్యార్థుల మధ్యలో ఒక ఘర్షణని క్రియేట్ చేసి పోలీసుల మీద ఒక చెడ్డ పేరుని తీసుకురావడానికి. నాకు తెలిసి కొన్ని నెలల కింద పోలీసులు ఒక నిరసన చేసినారు. ఆ నిరసనకి కోపంగా విద్యార్థులకి మరియు పోలీసులకి ఒక అల్లరిని, పోలీసులను అవమానపరచడానికి కావాలని ఫోర్స్ఫుల్గా లాఠీ చార్జ్ చేయించినట్టయితే నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి పోలీసులు కూడా అట్లా ప్రవర్తించాలనుకోరు. ఎట్లయితే ప్రభుత్వం ప్రెషర్ పెడితేనే వాళ్ళు ఇట్లా బిహేవ్ చేసి ఉంటారు. ఇంకొకటి, పర్యావరణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు? ఇక్కడ జింకలు లేవు, ఇక్కడ పుల్లిలు లేవు, ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఉన్నవంతా నక్కలు, అది కూడా గుంట నక్కలు అంట. చుట్టూ గుంట నక్కలు ఉన్నాయంట. అసలైన గుంట నక్కలు ఎవరో తెలుసా? దేశవ్యాప్తంగా పోయి మేము బీజేపీ ప్రభుత్వం ఉద్యమకారులందరినీ జైళ్ళల్లో పెడుతుంది, అంటే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుంది అని ఏదైతే ప్రభుత్వం అంటుందో, ఏదైతే పొలిటికల్ పార్టీ అంటుందో, అదే పొలిటికల్ పార్టీ ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవంగానే సేమ్ పనిని చేస్తుంది కదా. ఆ పొలిటికల్ పార్టీ అసలైన గుంటనక్క. ఇదే విషయం అడగాలనుకుంటున్నా. అధికారంలోకి రాకముందు ఇదే విద్యార్థులకు ఎన్నో హామీలు ఇచ్చిర్రు, ఎన్నో భరోసాలని చెప్పిండ్రు. ఇదే విద్యార్థులను అడ్డం పెట్టుకొని ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూముల అమ్మకాన్ని పెట్టడాన్ని, యూనివర్సిటీ భూములు కాదని వాళ్ళు అంటున్నారు. హెచ్యు భూములను కాపాడాలి, అవి హెచ్యు భూములు అని విద్యార్థులు అంటున్నారు. సో భూమి ఎవరిదైనప్పటికీ కూడా భూములను కాపాడుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉందా లేదా? ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎట్లా చూస్తారు? భూమి గురించి మాట్లాడితే ఇక్కడ ఓన్లీ పర్యావరణం గురించే మాట్లాడదాం. మొదటిగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడున్న విద్యార్థులు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడున్న విద్యార్థులు పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఏమని అన్నారు? మేము హెచ్యు ల్యాండ్ని టచ్ చేయమని అసెంబ్లీలో అన్నాడు. దాని తర్వాత మీకు ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందో మీరు ఏమని అంటారంటే, లేదు ఆడ గుంట నక్కలు ఉన్నాయని అంటున్నారు. మీకు చెప్పాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడున్న విద్యార్థులు నిరసన చేస్తుంది దేని గురించి తెలుసా? మీ కుటుంబం గురించి, మీ ఆరోగ్యం గురించి. ఇక్కడ మీరంటే సెక్రటేరియట్లు ఉన్న వాళ్ళందరూ. మీకు ఒక వాస్తవం చెప్పనా? మీ సెక్రటేరియట్లో ఏసీ రూమ్లో ఉన్నారేమో, మీకు తెలియదేమో కొన్ని ఫ్యాక్ట్స్. మీరు గాంజా బ్యాన్ అంటున్నారు, సిగరెట్ బ్యాన్ అంటున్నారు, అవన్నీ చేయాలి, డెఫినెట్గా ఇంపార్టెంట్ అవన్నీ. కానీ తెలంగాణలో ప్రజలందరూ పీల్చుకునే గాలి కాదు, పొగాకుకి సమానం. చెక్ చేసుకోరు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేసుకోరు. నేను చెప్పేది ఫ్యాక్ట్స్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీరు చెక్ చేసుకుంటే ప్రతిరోజు తెలంగాణ ప్రజలు పీల్చుకునే శ్వాస 2 సిగరెట్లకి ఈక్వలెంట్.
దిస్ ఈజ్ నాట్ ఎయిర్, దిస్ ఇస్ స్మోక్, సిగరెట్ స్మోక్ ఇది. మరి అటువంటి అప్పుడు నేను ఎందుకు ప్రశ్నించాను? నా ఊపిరి పోతుంది, ఈ విద్యార్థుల ఊపిరి పోతుంది. మేము ఏమంటున్నాం? రేవంత్ రెడ్డి గారు ఊపిరి పోతుంది, రేవంత్ రెడ్డి గారు చెడ్డగాలిని పీల్చుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి అడవులు కావాలి కాబట్టి మాట్లాడుతున్నాం. సరే మీరు ఒప్పుకోవట్లేరు మా విషయంతో, లాఠీ చార్జ్ ఏంది? ఎందుకు లాఠీ చార్జ్ ఎందుకు? అదే అడుగుదాం అనుకుంటున్నా. హెచ్యు భూములు అమ్మడానికి వీల్లేదు అని నిరసన తెలిపినటువంటి మీకు హెచ్యు భూములు అమ్మొద్దు అని వ్యతిరేకిస్తున్న మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళడం, అమ్మాయిలు లేరు అబ్బాయిలు లేరు ఎవరిని కూడా కౌంట్లెస్గా తీసుకొని మిమ్మల్ని బట్టలు జింపుతూ కూడా కొట్టుకుంటూ మాదాపూర్ పిఎస్కి తీసుకెళ్ళినటువంటి విజువల్స్ వైరల్గా మారినాయి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఏంది ఇంత దారుణమైనటువంటి గవర్నమెంట్ నిన్నడన చూసిండ్రా? ఎప్పుడు చూడలే. అంటే కేసీఆర్ కూడా ఏం తక్కువ కాదు, ఆయన కూడా మస్తు చేసిండు. కానీ ఇంత ఘోరంగా ఇంత పబ్లిక్గా ఎటువంటి భయం లేకుండా ఎప్పుడు జరగలేదు. ప్లస్ ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఎటువంటి తేడా కనిపిస్తలేదు. ఇక ఫ్యూచర్లో తెలంగాణలో ఉన్న విద్యార్థులందరూ అర్థం చేసుకున్నారు. ఉస్మానియాలో వచ్చిన ఆర్డర్ ప్రకారం అందరికీ అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. డెఫినెట్గా భవిష్యత్తులో విద్యార్థులు డిసైడ్ చేస్తారు అసలు కాంగ్రెస్కి ఎక్కడ పెట్టాలి, ఓట్ శాతం ఎంత ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు డెఫినెట్గా. సో హాలిడేస్ని అడ్డం పెట్టుకొని ఆ టైంలోనే చూసుకొని కొంత ఇట్లాంటి నిర్బంధాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఎట్లా చూస్తారు? ఎస్పెషల్లీ కంటిన్యూ హాలిడేస్ని చూసుకొని జేసీబీలను దించడాన్ని నిన్న నైట్ 30 అంటున్నారు, ఈరోజు ఉదయానికి ఇంకో 50 యాడ్ అయ్యి 70 నుంచి 80 జేసీబీలు లోపల వర్క్ చేస్తూనే అంటున్నారు. నిజంగా మీరు ఆపలేని సిచ్యువేషన్లోనే ఉన్నారా? ఒంటెద్దు పోకడనే గవర్నమెంట్ పోతుందా? అసలు గవర్నమెంట్ చేసేటువంటి ఈ పనిని ఎట్లా అడ్డుకుందాం అనుకుంటున్నారు? ఎట్లా ఒకటే తాటి మీదకి విద్యార్థులంతా ఏకమై ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మేము పర్యావరణం గురించి పనిచేస్తాం కాబట్టి ఇక్కడున్న విద్యార్థులకి సమర్థన ఇవ్వడం కోసం వచ్చినాము, సంఘీభావం తెలపడం కోసం వచ్చినాము. వాళ్ళకి ఇంకా ఇతర సపోర్ట్ని అందజేస్తున్నాము. ఏ విధంగా కాగలిగితే ఆ విధంగా వీళ్ళని డెఫినెట్గా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ లెవెల్కి కాగలిగితే ఆ లెవెల్కి ముందుకు వెళ్ళడానికి డెఫినెట్గా సిద్ధంగా ఉన్నాము. అసలు భయపడేదే లేదు. ఇది మా ప్రాణం గురించి, మేము గాలి గురించి, నేల గురించి, నీరు గురించి మాట్లాడుతున్నాం. దీనికంటే ఎక్కువ ఏం మాట్లాడుతున్నాము? ఇది ఒక్కటే మాది, ఇంకేం లేదు. అంటే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ పూనుకుందంటారా? లేదంటే అసలు ఎందుకు గవర్నమెంట్ విద్యార్థుల పట్ల ఇంత దౌర్జన్యంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి మరి ఇట్లా కొట్టించడాన్ని కూడా ఎట్లా చూస్తారు లాఠీ చార్జ్లు? డెఫినెట్గా అంటే వీళ్ళు ఏందో ఓడిపోవాలని చూస్తున్నట్టు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, మిగతా ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధమవుతున్నారు అంతే. ఏమనుకుంటున్నారు? ఇక్కడున్న విద్యార్థులందరూ హెచ్యూలు ఉన్నారు కాబట్టి, వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం కనెక్షన్ లేవు, తెలంగాణలో మా ఓట్ బ్యాంక్ ఏం కాదు అని అనుకుంటుర్రేమో. ఎవరు వచ్చారు? ఈ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూషనల్ మర్డర్ జరిగిన రోహిత్ వేముల తల్లి దగ్గరికి ఎవరు వచ్చారు? రాహుల్ గాంధీ కాదా? తెలుస్తుంది, అంతా బయటకు వస్తుంది. మరి అప్పట్లో ఇదే హెచ్యు యూనివర్సిటీకి వచ్చి ఫుట్బాల్ ఆడుకున్నటువంటి రేవంత్ సర్కార్ ఇప్పుడు విద్యార్థులను ఫుట్బాల్ ఆడుతున్నాడు అనుకోవచ్చా? డెఫినెట్గా విద్యార్థులను ఫుట్బాల్ ఆడుతున్నాడు అనే కంటే విద్యార్థులని మోసం చేసి తీసుకుపోయింది అనేదే కరెక్టు. అంటే ఇప్పుడు ఈ ఒక్క విషయం అని కాదు కదా, ఇక్కడున్న విద్యార్థులు దెబ్బలు తినే ఊకోరు. వీళ్ళకి చరిత్ర ఉంది. తెలంగాణలో ఉన్న విద్యార్థులకి అంతెందుకు భారతదేశంలో ఉన్న విద్యార్థులకు మస్తు మంచి చరిత్ర ఉంది. ఇట్లా చేసిన వాళ్ళందరికీ మంచి రిప్లై ఇచ్చిన చరిత్ర. డెఫినెట్గా ఇట్లా విద్యార్థుల గలాన్ని అణిచివేయడాన్ని, అసలు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచినట్టు కాదా? మీ గొంతు నొక్కడం వల్ల అలాగ వచ్చేది ఏంటి? అనవసరంగా ప్రజా వ్యతిరేక విధానాలకు ఎందుకు పూనుకుంటుంది ఈ కాంగ్రెస్ సర్కారు? ఎస్పెషల్లీ విద్యార్థులకు ఎంతో భరోసానియాల్సిన మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇట్లాంటి యూనివర్సిటీల్లో మంచి చదువుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి యూనివర్సిటీ భూముల మీదనే ఎందుకు గవర్నమెంట్ కన్ను పడ్డది అనుకుంటున్నారు? విద్యార్థులు అయితే ఈజీ అని అనిపిస్తున్నారేమో వాళ్ళకి. విద్యార్థులు అయితే ఈజీగా డిఫీట్ చేయగలుగుతాము, విద్యార్థులు అయితే ఈజీగా అణిచివేసి మేము ఆ భూములను అమ్ముకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ అట్లా కాదు, చూపిస్తాము. అంటే విద్యార్థులు మస్తు సార్లు ఎగ్జాంపుల్ని సెట్ చేసారు, ఇప్పుడు కూడా చూపిస్తారు. ప్లస్ ఇక్కడ పర్యావరణం అతి ముఖ్యమైన విషయం.